హాయ్ మ్యామ్. ఆ బేబీకి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇంట్లో వాళ్ళేమో 5th మంత్‌లోనే స్టార్ట్ చేయమని చెప్తారు. కొన్ని వీడియోస్ చూస్తేనేమో 4th మంత్‌లో, 5th మంత్‌లో అలా కొన్ని కనిపిస్తుంటాయి. సో కరెక్ట్‌గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి? కరెక్టే. మనకిప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డౌట్స్ కూడా ఎక్కువ అవుతాయి కదా. యాక్చువల్గా అయితే మనకు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యూనిసెఫ్ కానీ, లేదా మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ IAP కానీ ఏం చెప్తాయి అంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months. అంటే తల్లిపాలు మాత్రమే బిడ్డకి ఇవ్వాలి. ఎన్ని రోజులు? 180 days వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని చెప్తారు. దీంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు 6 months సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి బేబీ డెవలప్మెంట్. ఇప్పుడు బేబీకి మెడల్ బాగా స్ట్రాంగ్ అయ్యి తల నిలబడడం, స్పైన్ కొంచెం సపోర్టివ్గా ఉండడం అనేది మనకు 5 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసేసరికి బేబీ కూర్చుంటూ ఉండాలి. సో అది ఫస్ట్ డెవలప్మెంట్. తర్వాత ఇంతకంటే ముందు స్టార్ట్ చేస్తే పిల్లల్లో టంగ్ థ్రస్ట్ అని ఉంటుంది. సాలిడ్ పెట్టంగానే బయటికి తోసేస్తారు ఫుడ్ని. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేది ఇంకా ఆ డెవలప్మెంట్ వచ్చి ఉండదు. సో కాబట్టి ఈ టైం వరకు మనం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇంకొకటి గట్ మెచ్యూరిటీ, అంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది బయట నుంచి వచ్చే సాలిడ్ ఫుడ్ని డైజెషన్ చేసుకోగలిగే మెచ్యూరిటీ అనేది అటైన్ చేయడానికి మినిమం 6 months పడుతుంది. అందువల్ల 6 months వరకు వేరే ఏమీ ఇవ్వద్దు, సేఫ్ అయిన తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అనేది గైడ్ లైన్స్. సో 6 months నిండిన తర్వాతనే సాలిడ్స్ స్టార్ట్ చేయాలి. 6 months తర్వాత ఫుడ్ ఎలా స్టార్ట్ చేయాలి మ్యామ్? అండ్ అందులో ఏమేమి ఇంక్లూడ్ చేసి పెట్టాలి? సో ఫస్ట్ మంచి ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్ అంటే రైస్. సో రైస్తో స్టార్ట్ చేసుకోవడమే బెస్ట్. ఇక్కడ ఒక రూల్ ఉంది, ఏదైనా ఫుడ్ మనం కొత్తగా బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే 3 days వరకు ఒకటే ఐటమ్ కొత్తది స్టార్ట్ చేయాలి. 3 రోజులు అయ్యేదాకా మళ్ళీ ఇంకొక కొత్త ఐటమ్ స్టార్ట్ చేయకూడదు. సపోజ్ ఇనీషియల్ గా రైస్ తో స్టార్ట్ చేశారా, రైస్ మాత్రమే ఒక 3 రోజులు పెడతారు. 3 రోజుల తర్వాత ఇంకొక న్యూ ఐటమ్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో అలా తర్వాత పెసరపప్పు కానీ, లేదా మళ్ళీ కందిపప్పు ఒక 3 రోజులు, మళ్ళీ క్యారెట్ ఒక 3 రోజులు. సో ఇలా మనకు డిఫరెంట్ ఐటమ్స్ మనము మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒక లెవెల్లో మనం కిచిడి చేయాలి అనుకున్నాం అనుకోండి, కిచిడిలో యాడ్ చేసే ఇండివిజువల్ ఐటమ్స్ అన్ని మనం విడివిడిగా ఇంట్రడ్యూస్ చేసుకున్నామా అనేది చూసుకోవాలి. అది బేసిక్ రూల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం 6 months వరకు తల్లిపాలు ఇస్తున్నాము అని చెప్తున్నాం. 6 months తరువాత మళ్ళీ 6 నెలలు ఉంటాయి ఇయర్ లో. సో వాటిని 3 parts గా డివైడ్ చేసుకుందాం. 7th 8th month, 9th 10th month అండ్ 11th 12th month. సో 7-8 నెలల్లో ఫుడ్ అనేది ప్యూరీ లాగా ఉండాలి. ప్యూరీ అంటే ఏంటంటే, కప్పులో ఫుడ్ పెడితే మనం స్పూన్ తో ఇలా ఎత్తితే జస్ట్ నిలబడాలి, మనకు సూప్ లాగా కారిపోకూడదు. అలా అని చాలా గట్టిగా ఉండకూడదు. ఇలా వేస్తే జస్ట్ కొంచెం నిలబడి కాసేపు ఆగి కిందికి పడాలి. అది ప్యూరీ. ఆ కన్సిస్టెన్సీలో మనం 7-8 నెలల్లో ఫుడ్ పెట్టాలి. 9-10 నెలల్లో మనం మిక్సీలు వేసి ఫుడ్ని ఎప్పుడు మ్యాష్ చేయకూడదు. ఎందుకంటే మనకు అరౌండ్ 9వ నెలలో పిల్లలకి చూవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టంగ్ని ఇటు అటు మూవ్ చేసే డెవలప్మెంట్ వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఫుడ్ని మ్యాష్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం ఫుడ్ని బాగా మెత్తగా కుక్ చేసి, సపోజ్ మనకు ఒక బియ్యంకి 2 నీళ్లు వేసుకుంటే పిల్లలకి ఒక బియ్యంకి 3 నీళ్లు వేసి కావాలంటే మనం కుక్ చేసి హ్యాండ్ మ్యాష్ చేసి ఫుడ్ పెట్టాలి. మనం ఈ మిక్సీలో వేసి పెట్టే ఫుడ్ అనేది కంటిన్యూ చేయకూడదు. తర్వాత లాస్ట్ 2 నెలలు 11th and 12th month లో మనం ఎలా ఫుడ్ తింటున్నామో అదే ఫుడ్ని జస్ట్ హ్యాండ్ మ్యాష్ చేసి పెట్టాలి. అంటే కొంతమంది రోటీస్ ఇలా టీ కూడా పెడతారు కదా. సో టీ కాఫీ అనేది అస్సలు మంచిది కాదు. అది అందులో ఉండే టానిన్స్ అనేవి, కెఫీన్ అనేది బిడ్డలకు అస్సలు మంచిది కాదమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే 18 ఏళ్ల వరకు అవి మంచిది కాదు. సో అవి పెట్టకూడదు. అండ్ రోటీస్ తినేవాళ్ళు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మనము ఇప్పుడు కొన్ని ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 6వ నెల 7వ నెలలో కూడా రోటీని తల్లిపాలలో పిండి తీసి దానిలో కొంచెం నానబెట్టి హ్యాండ్ మ్యాష్ చేసి పెట్టొచ్చు. అలా కూడా చేయొచ్చు. మెల్లిగా వాళ్ళు తినే స్టార్ట్ చేస్తారు. ఫింగర్ ఫుడ్స్ అని అంటారు. అంటే పిల్లలకి ఈ ఫింగర్ తో ఇలా తీసుకొని నోట్లో పెట్టుకునే డెవలప్మెంట్ వస్తుంది 9th month లోనే ఇది కూడా. సో ఆ టైంలో వాళ్ళకి ఇలా చిన్న ముక్కలుగా వేస్తే దాన్ని తీసి తినే అలవాటు ఉంటుంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కావాలంటే సాఫ్ట్ గా కుక్ చేసిన క్యారెట్స్, బీన్స్, పొటాటో, స్వీట్ పొటాటో, ఫ్రూట్స్ ముక్కలు అవి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు బైట్ చెయ్యకపోయినా మింగేసినా డైజెస్ట్ అయ్యేలాగా ఉండేవి ఆ ఫింగర్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయడం వల్ల సెల్ఫ్ ఫీడింగ్ చాలా తొందరగా అటైన్ చేయగలరు. రోజుకి ఎన్ని టైమ్స్ పెట్టాలి లైక్ ఫుడ్? సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు 3 భాగాలుగా డివైడ్ చేస్తాం కదా. 7th and 8th month లో 2 meals పెట్టాలి. అంటే రోజుకు 2 సార్లు మనం ఫుడ్ ట్రై చేయాలి. అదే 9th and 10th month లో అయితే 2 to 3 meals, మనలాగా 3 meals పెట్టి ఒక హెల్దీ స్నాక్ చేసుకోవాలి. 11th and 12th లో మనం ఎలా తింటున్నామో 3 పూట్ల మీల్స్ అండ్ 2 mid meal స్నాక్స్.
అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్, డిన్నర్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్. అలా మనం రోజుకి దాదాపు 5 సార్లుగా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీల్స్ అన్నారు కదా మ్యామ్, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో మీల్స్ అని అన్నప్పుడు మన ఇంట్రడక్షన్ ఫస్ట్ అయిపోయాక మనకు అన్ని ఐటమ్స్ ఇండివిజువల్గా ఇంట్రడ్యూస్ చేసుకునేసరికి 1 month 1.5 month పడుతుంది. తర్వాత నుంచి మనం మీల్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఒక బ్యాలెన్స్డ్ మీల్లో 4 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ కంపల్సరీ ఉండాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది కార్బోహైడ్రేట్. ఎనర్జీ రావాలి అంటే మనకు కార్బోహైడ్రేట్ ఉండాలి. కార్బోహైడ్రేట్కి ఎగ్జాంపుల్ రైస్, వీట్, పొటాటో, స్వీట్ పొటాటో, ఇవన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్ రిచ్. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇస్ ప్రోటీన్. మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఇవే. సో ప్రోటీన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అన్ని రకాల దాల్స్ ప్లస్ పప్పు దినుసులు, మొలకలు వేసి పప్పు దినుసులు వేసుకుంటాము, అవి కూడా. ఇందులోనే చికెన్ కూడా వస్తుంది, ఫిష్ కూడా వస్తుంది, ఎగ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ థర్డ్ మెయిన్ కేటగిరీ వచ్చి వెజిటబుల్స్. సో ఎవ్రీ డే మీల్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఉండేలాగా చూసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ 1 type ఆఫ్ అదర్ వెజిటబుల్, క్యారెట్స్, బీన్స్, పొటాటోస్, కాలీఫ్లవర్, క్యాబేజ్, అన్ని రకాల వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక టైప్ వెజిటబుల్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ 4th కేటగిరీ వచ్చేసి ఆయిల్ ఆర్ ఘీ. సో ఇనీషియల్ గా మనం స్టార్ట్ చేసినప్పుడు 2-3 drops తో స్టార్ట్ చేసుకొని బై 1 year మనము 1/2 teaspoon ఆఫ్ ఘీ పర్ డే ఒక బేబీకి ఇవ్వచ్చు. సో అంత మాత్రం ఘీ. మనకి ఈ 4 parts ఉంటేనే అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. మేడం, మరి ఉగ్గు చేసుకోవచ్చా? ఇప్పుడు ప్రీవియస్ గా వీడియోస్ లో కొంతమంది లైక్ డ్రై ఫ్రూట్స్, చెనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని వేసి ఉగ్గులు తయారు చేస్తున్నారు. సో అవి డైజెస్ట్ అవుతాయి ఆ బేబీస్? బేసికల్ గా ఉగ్గు అనేది వెరీ గుడ్ హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్, కరెక్టే. కానీ ఉగ్గు అనేది డైజెషన్ అవ్వాలి అంటే, ఇప్పుడు మనం వీడియోలో చూసినట్లు రకరకాల పప్పు దినుసులు, రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తే ఖచ్చితంగా డైజెషన్ అవ్వదు. సో ఫస్ట్ ఉగ్గులో మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే, 2 parts రైస్ ఉంటే 1 part ఆఫ్ దాల్. ఈ దాల్లో మనం ఏ రకాల దాల్స్ వేయాలి అనుకున్నాం అనేది అది మీ ఇష్టం. కానీ టోటల్ దాల్స్ అనేవి ఓన్లీ 1 cup వరకే ఉండాలి. అప్పుడే పిల్లలకి డైజెషన్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఉత్త దాల్స్ మాత్రం ఎక్కువ ఉండి, నట్స్ ఎక్కువ ఉండి చేస్తే అది డైజెషన్ డెఫినెట్ గా కష్టం అవుతుంది. కిడ్నీ మీద కూడా లోడ్ ఎక్కువ అవుతుంది, ప్రోటీన్ లోడ్ ఎక్కువ. సో ఉగ్గు మంచిదే, కానీ ఎవ్రీడే ఉగ్గు మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము మేజర్ పార్ట్స్ ఆఫ్ ద మీల్లో ఏం చెప్పుకున్నాము, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, అది ఉగ్గులో ఉంటుంది. కానీ వెజిటబుల్స్ ఉండవు. సో వెజిటబుల్ అనేది ఫైబర్. మన బేబీస్కి డైజెస్టివ్ సిస్టంలో మంచి డైజెషన్ ఉండాలి అంటే ఫైబర్ చాలా అవసరం. సో ఉగ్గు మాత్రం పెడితే వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మిస్ అయిపోతాయి. ఫైబర్తో పాటు మనకు వెజిటబుల్స్ నుంచి లాట్స్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఉగ్గు పెడుతున్నది ఒక రోజు ఉగ్గు పెట్టినా మళ్ళీ అదే రోజు మీరు వెజిటబుల్ ప్యూరీ కొంచెం పెట్టాలి. లేదా ఉగ్గుతో పాటు కుక్డ్ వెజిటబుల్స్ వేసి తయారు చేసుకున్న బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఉగ్గు ఎవ్రీడే పొద్దున సాయంకాలం పెట్టడం వల్ల మనం కొన్ని యాక్చువల్గా ఇంపార్టెంట్ పోషకాలు ఇవ్వలేకపోతాం. కాబట్టి ఉగ్గు అనేది మంచిదే, కానీ అప్పుడప్పుడు ఇచ్చుకోవడం, లేదా ఎమర్జెన్సీకి మనం బయటికి వెళ్తున్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఉగ్గు తయారు చేసేటప్పుడు ముందు వాష్ చేస్తారు, నానబెడతారు, తర్వాత మళ్ళీ రోస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అన్నీ ఉంటుంది కాబట్టి అది క్లీన్డ్ ఫుడ్, డెఫినెట్గా మంచిది పిల్లలకి. ఇందాక హెల్దీ స్నాక్ అన్నారు కదా, సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో హెల్దీ స్నాక్స్ ఆప్షన్స్ అంటే మనకు బేసికల్గా స్టీమ్ కుక్ చేసిన వెజిటబుల్స్ అనేవి మంచి హెల్దీ స్నాక్. లేదా ఫ్రూట్స్ పీసెస్, ఇవి కూడా మంచి హెల్దీ స్నాక్. ఇప్పుడు రాగి జావా అనేది చేస్తాం. సో రాగి జావని మనం ఇనీషియల్గా ఇంట్రడక్షన్ అప్పుడు ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేసిన తరువాత దాన్ని స్నాక్గానే ఇవ్వాలి. ఎందుకంటే అది హోల్ ఫుడ్ కాదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, వెజిటబుల్, ఆయిల్ అన్నీ ఉండాలి కదా. సో రాగి జావని మనం ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. అయితే రాగులు ఫస్ట్ మనం నానబెట్టుకొని మొలకలు వేసుకొని రోస్ట్ చేసిన తర్వాత యూస్ చేసే పౌడర్ అయితే మరీ మంచిది, డైజెషన్ వైజ్ మంచిది, ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. సో రాగి జావ మంచిది. అలానే ఇప్పుడు మఖానా అని వస్తాయి, మఖానా పౌడర్తో జావలాగా చేసి పెట్టుకోవచ్చు. ఓట్స్ పారిడ్జ్ లాగా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మర్మరాలు, మన బొరుగులు లేదా అటుకులు, ఈ పౌడర్స్తో మనం పారిడ్జ్ లాగా చేసి పెట్టుకోవచ్చు. లేదా అలానే తినడానికి ఇవ్వచ్చు. వన్స్ దే ఆర్ ఏబుల్ టు స్వాలో, అప్పుడు మనం అలానే కూడా తినడానికి ఇవ్వచ్చు. ఇవన్నీ హెల్దీ స్నాక్ ఆప్షన్స్. కొంతమంది 1 year తర్వాత లైక్ ఏమంటారు, పాప్కార్న్ ఇస్తారు. సో అవన్నీ వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. ఎప్పుడైతే పిల్లలు నమలగలుగుతారో, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పాప్కార్న్ అనేది హార్డ్ టు స్వాలో, ఖచ్చితంగా నమిలే శక్తి రావాలి. ఆ నమలగలిగితేనే మనం అది ఇవ్వాలి. కానీ టైం పడుతుంది. ఎందుకంటే తెలియకుండా పిల్లలు నమలకుండా మింగేటప్పుడు అని పొరపోయింది అనుకోండి, ఆస్పిరేట్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది చాలా డేంజరస్.
సో పిల్లలు బాగా నమిలే శక్తి వచ్చే వరకు డైరెక్ట్ గా నట్స్ కానీ, ఇప్పుడు కొంతమంది వేరుశనగ పప్పులు ఇస్తారు, బాదాం ఇస్తారు, అలాంటివి డైరెక్ట్ గా నట్స్ గా ఇవ్వడం చాలా, అంటే చూసుకోవాలి, కనీసం 3 years పడుతుంది. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు తినే వరకు డైరెక్ట్ గా నట్స్ ఇవ్వకూడదు. పౌడర్ చేసుకొని, ఇందాక చెప్పిన రూల్ ఈస్ సేమ్, ఒక్కొక్క నట్ ఇండివిజువల్ గా ఇంట్రడ్యూస్ చేసుకొని అవి బాగానే పిల్లలకు టాలరేట్ చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు మనం కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపిన పౌడర్ రెడీగా పెట్టుకొని మనం వాడుతున్న ఫుడ్ లోకి కొంచెం కొంచెంగా అలా యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఎగ్స్ అండ్ నట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఐడియల్ గా అయితే 6 months నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ గా బేసిక్ మన రొటీన్ గా యూస్ చేసే కార్బోహైడ్రేట్, రైస్, వీట్, దాల్స్, వెజిటబుల్స్ స్టార్ట్ చేసుకున్నాక ఎప్పుడైనా సరే ఎగ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు ఒకటే రూల్, ఎగ్ కంప్లీట్లీ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్డ్, ఇంకా కొంచెం లూజ్ గా వెట్ గా ఉండే ఎగ్ ని మాత్రం పిల్లలకు పెట్టడానికి లేదు. సో కంప్లీట్ గా కుక్ అయిన ఎగ్ లో ఫస్ట్ ఎల్లో పెట్టాలి. ఎల్లో ఒక హాఫ్ ఎల్లోతో స్టార్ట్ చేసుకొని మెల్లిగా అది పెంచుకుంటూ వెళ్ళి తర్వాత వైట్ కూడా స్టార్ట్ చేసుకొని హోల్ ఎగ్ బై 1 year 1 full ఎగ్ బేబీస్ తినగలచ్చు. రోజుకు మరి ఎంత ఫుడ్ క్వాంటిటీ పెట్టాలి బేబీస్? ఫుడ్ క్వాంటిటీ ఓకే. సో ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ కప్ తీసుకుంటే దాని కెపాసిటీ 250 ml. మనం ఇందాక 3 parts అని చెప్పాం కదా. సో ఫస్ట్ 7-8 months లో హాఫ్ కప్ అయితే సరిపోతుంది. అదే 9-10 months లో 3/4 కప్ అయితే సరిపోతుంది. బై 11-12 months 1 full కప్ అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మదర్ డిసైడ్ చేయలేరు, డాక్టర్ డిసైడ్ చేయలేరు. బేబీ ఈస్ ద అల్టిమేట్ డెసిషన్ మేకర్. బేబీకి నచ్చినంత తీసుకుంటుంది, బట్ మనం గైడ్ చేస్తాం, ఇంత మాత్రం అయితే సరిపోతుంది, మనం ఇంకా ఎంత పెట్టాలో మీకు తెలియదు కాబట్టి సో ఇంత మాత్రం తీసుకోగలిగితే. కొన్నిసార్లు పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్ గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టినా ఏం అవ్వదు. కొన్నిసార్లు పిల్లలు అంతకు ముందు తాగిన పాలను బట్టి ఎంత మాత్రం తాగున్నారు అనేది తెలియదు కాబట్టి వాళ్ళు తక్కువగా తీసుకున్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒక గైడ్ గా ఇలా ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఫుడ్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి మ్యామ్ బేబీస్? ఓకే, ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ సాల్ట్ అనేది 1 year వరకు అస్సలు యాడ్ చేయకూడదు. షుగర్ యాడ్ చేయకూడదు. 2 years వరకు షుగర్ మంచిది కాదు. హనీ 1 year వరకు మంచిది కాదు. అండ్ అనిమల్ మిల్క్ అనేది, అంటే కౌస్ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ మనం ఇంట్లో వాడుకునే మిల్క్ అనేది 1 year వరకు ఇంట్రడ్యూస్ చేయకపోవడమే మంచిది. అయితే ఏ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం, కానీ ఎలా మనం ఫీడింగ్ చేయాలి అనేది కూడా కొన్ని మంచివి కాదు. అందులో ఒకటి ఏంటంటే ఫోర్స్డ్ ఫీడింగ్. ఇప్పుడు పిల్లలకు ఫుడ్ పెడతాము, వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, ఇలా పడుకోబెట్టేసి బలవంతంగా కప్తో నోట్లో పోస్తుంటారు. అసలు ఆ గిన్నెకి ఉగ్గు గిన్నె అని పేరు ఎందుకు వచ్చిందంటే ఉగ్గు ఆ గిన్నెలో నుంచి పోస్తున్నారు. అది మంచిది కాదు. అస్సలు పిల్లలు కూర్చోబెట్టుకొని మనం వీలైనంత వాళ్ళు ఇలానే తినాలి, కానీ ఎప్పుడు కూడా పడుకోబెట్టి ఫోర్స్డ్ ఫీడింగ్ చేయకూడదు. వాళ్ళకి నచ్చినంత పిల్లలు తీసుకునేలాగానే ఎంకరేజ్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా మనతో పాటు, ఇప్పుడు మనం టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాం అనుకోండి, మనతో పాటు వాళ్ళకి ఒక ప్లేట్ వేసి వాళ్ళని సెల్ఫ్ ఫీడింగ్ ఎంకరేజ్ చేస్తే ఎప్పటికైనా వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ అనేది కాన్ఫిడెంట్గా తొందరగా అచీవ్ చేసుకుంటారు. అండ్ మనం ఎలా తింటున్నామో మనతో పాటు వాళ్ళని మాత్రం విడిగా తీసుకెళ్ళి టీవీ చూపించుకుంటా, సెల్ చూపించుకుంటా డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అనేది అస్సలు చేయకూడదు. దానివల్ల ఫసీ ఈటింగ్ పెరిగిపోతుంది, వాళ్ళకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు? బ్రెయిన్ ఈజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. ఇక్కడేమో ఫుడ్ లోపలికి వెళ్తుంది. మనకి తినేటప్పుడు మన కాన్సన్ట్రేషన్, ఐస్, నోస్, మౌత్ అన్నీ కూడా ఫుడ్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. దానివల్ల బ్రెయిన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ ఇన్ సింక్. ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువ ఫసీ ఈటింగ్ అవ్వదు. ఎవరైతే స్క్రీన్ చూసుకుంటూ తినడం అలవాటు అవుతారో ఇనీషియల్ గా వాళ్ళు బాగా తింటున్నట్టు అనిపిస్తుంది, కానీ తొందరగా వాళ్ళు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేక అసలు ఫుడ్ చూడంగానే పరిగెత్తుతూ ఉంటారు. సో ఇది అసలు మంచిది కాదు. అంటే కొంతమంది లైక్ పుట్టిన వెంటనే తేనె ఇలా పెట్టేసి అది బాటిల్స్ డెఫినెట్ గా తేనె అనేది 1 year లోపు పిల్లల్లో పెట్టకూడదు. ఎందుకంటే తేనెలో మనకు బాటిలిజం అనే ఒక డిసీజ్ కలిగే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పిల్లల కడుపులో డైజెస్ట్ అవ్వదు అండ్ నర్వ్స్ ని అటాక్ చేస్తుంది. కాబట్టి 1 year లోపు పిల్లల్లో ఎటువంటి పరిస్థితిలో హనీ ఇవ్వకూడదు.